హలో అండ్ అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు ఇంకా రాలేదన్నమాట, 2-3. ఒక 5 మెంబర్స్ అందరం కలిసి బస్సు మాట్లాడుకొని, ట్రావెల్స్ బస్సు అందరు కలిసి గోకర్ణ వెళ్ళడానికి ప్లాన్ చేసాము. మేము గోకర్ణ ఒకటే కాదు ఫ్రెండ్స్, గోకర్ణ, మురుడేశ్వర్, ఇడుగుంజ వినాయక టెంపుల్, ఉడిపి, ధర్మస్థల, కుకే సుబ్రహ్మణ్యం స్వామి, ఇలా అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకోవడానికి ఫ్యామిలీతో విత్ పిల్లలతో అందరం కలిసి బస్సులో బయలుదేరామన్నమాట. ఇదిగోండి స్టార్ట్ అయ్యాము. అందరు హ్యాపీగా, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు జర్నీ అంటే, ఎంజాయ్ అంటే ఇంకా వాళ్ళకు అదుపు అనేది ఉండదు అన్నమాట. చాలా రోజుల తర్వాత అందరం ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ స్టాపు మేము హైదరాబాద్ నుంచి జడిచెర్ల నుంచి మహబూబ్నగర్ నుంచి మర్కెల్. ఫస్ట్ స్టాప్ టీకి సాయంత్రం ఆగినాం అనమాట. మేము 4కి 3:30కి అట్లా బయలుదేరినాం. ఇదిగోండి బయలుదేరిన తర్వాత ఫస్ట్ స్టాప్ టీ. దాని తర్వాత మళ్ళీ బస్సు స్టార్ట్ అయింది. పిల్లలు పాటలు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. పాటలకి ఎంజాయ్ చేసుకుంటూ బస్సులో ఇలా ఫ్రంట్ ఒక బెడ్ వేసాము. అందరం వాటర్ బాటిల్స్ ప్రతి ఒక్కటి వాళ్ళు తినడానికి స్నాక్స్ అన్నీ బస్సులో పెట్టుకున్నాం. హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్, మీరు కూడా హాయ్ చెప్పండి అందరూ. బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మేము గోకర్ణకు రీచ్ అయిపోయాం. రీచ్ అవ్వగానే మార్నింగ్ అయిపోయింది. ఇదిగోండి ప్రకృతి అంటే ప్రాణం. ప్రకృతి లేకపోతే మనం లేము. అలాంటి ప్రకృతిని మనం ప్రేమించాలి, కాపాడుకోవాలి, చెట్లను పెంచాలి, చెట్లను కాపాడుకోవాలి. ప్రకృతి లేనిదే మనకు గాలి శ్వాస ఏది ఉండదు. మీరు ఎన్ని కూలర్లు కొన్నా, ఎన్ని ఏసీలు కొన్నా, ఏమి కొన్నా కూడా ఏమీ పనిచేయదు. అందుకే ఫ్రెండ్స్, ప్రకృతిని మనము కాపాడుకోవాలి. మీరు ఎక్కడన్నా బస్సులో వెళ్ళినా, కారులో వెళ్ళినా చెత్త ఉందనుకోండి, మీరు ఇలా గ్లాసులో దింపేసి చెత్తని మాత్రం పడేయకండి. మేము బస్సులో వెళ్ళాం, అన్నీ ఎంత చెత్త ఉంటే ఒక కవర్ పెట్టుకున్నాం, ఒక బ్యాగ్ పెట్టేసుకొని అందులో మొత్తం తిన్నదంతా పడేసి, అది మళ్ళీ ఎక్కడన్నా చెత్త డబ్బాలో ఉంటే అలా చెత్త అనేది ఒకటే దగ్గర పడేస్తాం అన్నమాట. ఎందుకంటే ఇట్లా అడవిలో కానీ ఎక్కడైనా పడేస్తే ప్రకృతి అనేది నాశనం అవుతుంది. దయచేసి అందరూ ఎవరైనా సరే అలా చేయకండి ఫ్రెండ్స్, దయచేసి మీకు దండం పెడుతున్నాను. గోకర్ణ వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. చాలా చిన్న గల్లీలా ఉంటుంది. అసలు మనం టెంపుల్కి వెళ్తున్నామా లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్తున్నామా అన్నట్టే ఉంటుంది అన్నమాట. అంత గల్లీలా ఉంటుంది. మీకు ఇదిగోండి ఇదే గల్లీ అంతే. ఈ చిన్న దాంట్లో నుంచి రావాలి. బయట ఎక్కడనో కార్లో పెట్టేసి మనము ఈ టెంపుల్ వచ్చేసి దర్శనం చేసుకోండి. మీ జన్మ ధన్యమైపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అంత ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు 100కు 100% వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు వచ్చి గోకర్ణలో దర్శనం చేసుకోండి. మీ జన్మ అనేది ధన్యం చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఇక్కడ వినాయక టెంపుల్ని దర్శనం చేసుకున్నారనుకోండి, అబ్బా అసలు ఎలా ఉంటుందంటే నిజంగా ఏదో తెలియని ఆనందం వైబ్ అలా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. అన్నదానం కూడా జరుగుతుందన్నమాట ఇక్కడ. మీరు ఏదైనా టెంపుల్కి వెళ్తే అక్కడ అన్నదానం జరిగితే మాత్రం తినండి ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నప్రసాదం అనేది మహా గొప్పది. మనం ఇంత చేసేది కూడా తినడానికి. మీరు వద్దు అని మాత్రం ఎప్పుడు అనొద్దు. ఇది బీచ్ ఫ్రెండ్స్, గోకర్ణలో బీచ్, టెంపుల్, బీచ్ రెండు పక్కపక్కనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇలా వచ్చి టెంపుల్ని దర్శనం చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో హాయిగా హ్యాపీగా. అది ఫ్రెండ్స్. నెక్స్ట్ గోకర్ణ ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది టెంపుల్ వచ్చేసి ఇడుగుంజ వినాయక టెంపుల్. ఇక్కడ కూడా గ్రీనరీ. మీరు ఎటు వెళ్ళండి గ్రీనరీ ఉంటుంది. గ్రీనరీ అనేది లేకుండా ఉండదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ దర్శనం చేసుకోవడానికి ఈ వినాయక టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మీరు కర్ణాటకలో వెళ్ళారనుకోండి, మేము వెళ్ళే ప్లేస్లు ఇవన్నీ చెప్పిన ప్లేస్లు చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మురుడేశ్వర్. ఇదిగోండి సముద్రం, స్వామివారు, శివయ్య, ఆ గోపురము చూడండి ఎంత హైట్లో ఉంటుందో.
అసలు మన పురాతనాలో ఉన్న గొప్పతనమే అది. వస్తున్నాడు శివయ్య, అదిగో అదిగో అదిగో. హర హర మహాదేవ శంభో శంకర ఈశ్వర పరమేశ్వర. ఏమయ్యా నీ లీలలు, ఎక్కడెక్కడున్నావు స్వామి మీరు? ఎంత అడవిలో, ఎక్కడెక్కడ అసలు మన పురాతనమైన టెంపుల్స్లో ఎలా కట్టారు? ఏమి లేని టైం, ఏం టెక్నాలజీ లేని టైం, టెక్నాలజీ అని ఇప్పుడు ఇది అది అని ఉరకలేస్తారు. కానీ చూడండి, ఏం టెక్నాలజీ లేని టైంలో కూడా టెంపుల్స్ని ఎలా కట్టారు అసలు. ఈ గోపురం పైకి వెళ్ళడానికే సైడ్లో నిలబడ్డవారు ఫ్రెండ్స్. టెంపుల్ దర్శనం చేసుకోవడానికి ఇలా మెట్లపై వెళ్ళాలన్నమాట. స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఇలా వెళ్ళాలి. ఇదిగోండి టెంపుల్కి దారి చూడండి. మీరు ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఇలా టైం తీసి సంవత్సరానికి ఒక 3-4 రోజులు టైం తీయాలి ఫ్రెండ్స్. టైం వేస్ట్ చేస్తాం మనం. టైం దొరకదు అనేది ఉండదు. మనం టైం ఎన్నో రోజులు దేనికో దానికి వేస్ట్ చేస్తూనే ఉంటాం. టైం దొరకదు అనేది ఉండదు లైఫ్లో. అనేది నాకు టైం దొరకదు, నేను బిజీ ఉంటా, ఎవ్వరు బిజీ ఉండేది ఇది కాదు. మనం టైం తీసి వెళ్ళాలి. మనం వెళ్ళాలనుకోవట్లే, ఫస్ట్ అనుకుంటే మాత్రం వెళ్ళగలుగుతాం. అంతేగాని నాకు టైం దొరకదు, నేను బిజీ, నాకు ఆఫీస్లో అది ఉంది, నాకు ఆఫీస్లో బిజినెస్ ఉంది, నా బిజినెస్ విడిచి పోనీకి రాదు అది అని అనుకుంటారు. మీరు తీసి వెళ్తేనే కదా కొంచెం మీకు కూడా ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక పాజిటివ్ థింక్ ఉంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉండి కాకుండా ఇలా బయట తిప్పితే వాళ్ళకు కూడా కొంచెం ఆరోగ్యం కానీ ఎనర్జీ కానీ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కటి అందించాలి కదా. చూడండి ఫ్రెండ్స్, అదనమాట. శంకర ఈశ్వర, ఈశ్వరుని చూడాలంటే మాత్రం జన్మ ధన్యం చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, అదృష్టమే. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఎందుకంటే ఈశ్వరుని దర్శనం చేసుకోవడం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం అన్నమాట. ఆ గోపురం చూడండి ఫ్రెండ్స్, సముద్రం చూడండి. అసలు సముద్రం ఏంది, పక్కన మురుడేశ్వరుడు ఏంది, ఈశ్వరుడు ఏంది, 2 కళ్ళు కూడా సరిపోవన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అది దయచేసి మీరు టైం ఉన్నప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కానీ ఎలా కుదిరితే అలా వెళ్ళిపోండి ఫ్రెండ్స్. మీరు ఒక్కరే వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళేసేయండి అంతే. కానీ మీరు ఆలోచించకండి. ఈ టెంపుల్స్, మేము వెళ్ళిన టెంపుల్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్, చాలా నేచర్, సముద్రం అన్నీ. అది ఫ్రెండ్స్ చూడండి. ఈ మురుడేశ్వర్ నుంచి మేము నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడనే మాకు 7:30, 8 అయిపోయింది. ఇక్కడ నుంచి మేము మెల్లగా ఉడిపి వెళ్ళాలన్నమాట. ఉడిపి వెళ్ళాలి అంటే మేము నైట్ 7:30కి అలా బయలుదేరి మధ్యలో ఆల్రెడీ మేము మధ్యాహ్నమే వంట చేసుకున్నాం కాబట్టి పొద్దున్నే వంట చేసుకున్నాం. ఉన్నది మళ్ళీ నైట్కి తినేస్తాం అనమాట. మేము ఇలా వెళ్తూ ఉంటే హైవే దగ్గర వెళ్ళి టోల్గేట్ దగ్గర మంచిగా వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా కడుక్కోవడానికి, అందరికీ వాష్రూమ్ వెళ్ళడానికి ఉన్నాయి చూసి ఆపుకొని నైట్ అక్కడనే ఉండి అక్కడ భోజనం చేసి అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి ఉడిపి వెళ్ళామన్నమాట ఫ్రెండ్స్. మురుడేశ్వర్ మొత్తం అయిపోయిన తర్వాత అవన్నీ కంప్లీట్ మొత్తం అంతా చూసే వరకు మాకు 7, 8 అలా అయిపోయింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మేము బయలుదేరితే నైటు మళ్ళీ మాకు 12 అయింది. 12కి మేము ఉడిపి చేరుకున్నాం ఫ్రెండ్స్. నైట్ రూమ్ తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, బీచ్ అసలు యాక్చువల్ అయితే వర్షాకాలం కాబట్టి కిందికి పబ్లిక్ని వదులుతలేరు ఫ్రెండ్స్. లేకపోతేనంటే అందరూ ఆడుకునే వాళ్ళు. మాకు అదొక్కటే కొంచెం పిల్లలు డిసప్పాయింట్ అయ్యారు. కానీ మేము అక్కడ నుంచి వేరేది వెళ్ళిపోయాం. వాటర్ది పిల్లలకి హ్యాపీగా ఉండడానికి ఎంజాయ్ చేయించామన్నమాట. ఉడిపి దర్శనం అయిన తర్వాత
అందుకే మీరు ఎండాకాలంలో వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ ఆడుకోవడానికి వాటర్ అనేది ఉండదు కాబట్టి. ఇప్పుడు అల్లలు అవన్నీ దానికి భయం కాబట్టి చాలామంది కొట్టుకొని లోపలికి వెళ్ళిపోతారు, పెద్ద పెద్ద అలలు వస్తాయని పర్మిషన్ అనేది ఉండదు. మీరు ఎక్కడైనా సరే వర్షాకాలం వెళ్ళాలంటే మన వాటర్ ఫాల్స్ కానీ అవన్నీ కర్ణాటకకు సంబంధించినవి కొన్ని బంద్ ఉంటాయి ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు వర్షాకాలం కాకుండా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ టైంలో వెళ్తే మాత్రం బాగుంటుంది. ఇదిగోండి ఉడిపి కృష్ణకు వచ్చేసినాం. టెంపుల్ శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవడం కూడా ఒక నిజంగా చెప్పాలంటే ఎన్నో జన్మలు చేసిన పుణ్యం, ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలోనే టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. ఎందుకంటారా, మార్నింగ్ అంటే ఎవ్వరు ఉండరు, మీకు తొందరగా దర్శనం అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవడం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. మనం కూడా ఫ్రెష్గా ఉంటాము తొందరగా, ఎందుకంటే టైం అయ్యే కొద్దీ పబ్లిక్ పెరుగుతూ ఉంటారు, మనకు నీరసం వస్తుంది, మళ్ళీ లైన్లో నిలబడాలి అంటే మనము వెళ్ళి దేవుణ్ణి కళ్ళారా చూసుకోలేము, ఎందుకంటే తొందరగా చేసి పంపించేస్తారనమాట. మనము మంచిగా ఫ్రీగా ఉండి దర్శనం చేసుకోవాలి, మంచిగా దేవుణ్ణి చూడాలనుకుంటే మాత్రం మీరు ఎర్లీ మార్నింగే వెళ్ళడం ఉత్తమం. ఎందుకంటే అది నేను ఏ టెంపుల్స్కి వెళ్ళినా ఫ్రెండ్స్ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడానికి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇన్ కేస్ మనము టెంపుల్కి వెళ్ళే వరకు లేట్ అయింది అనుకోండి, లేట్ అవుతుంది. ఇదిగోండి చూడండి ఎంత పక్షుల ప్రకృతి ఎంత ఆస్వాదిస్తుందో, అది అన్నమాట ఫ్రెండ్స్. అందుకే మనము ప్రకృతిని కాపాడాలి, ఇలా మనం టెంపుల్స్ని కూడా దర్శనం చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మురుడేశ్వర్ టెంపుల్ తర్వాత ఉడిపి కృష్ణ, ఇక్కడ గోశాల ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి గోశాల కూడా టెంపుల్లో లోపలనే ఉందన్నమాట. ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు కూడా వెళ్తే మాత్రం ఇవన్నీ మిస్టేక్స్ కాకండి ఫ్రెండ్స్, దయచేసి అందరూ కూడా దర్శనం చేసుకోండి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలో ఇలా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది అనమాట, అప్పుడే బాగుంటుంది. అందుకే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతుంది, దర్శనం చేసుకోవడం మంచిది. ఇది మన టెంపుల్ లోపటిని ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట, స్వామివారిని చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ధర్మస్థలకు బయలుదేరాము. ఇదిగోండి ప్రకృతి, అంతే. చూడండి రోడ్డు చూడండి, ప్రకృతి చూడండి. అసలు మన ఇండియాలో ఉన్న ప్లేసెస్ చూడడానికి మీకు జీవితం మొత్తం సరిపోదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు బయట కంట్రీస్ అక్కడ ఇక్కడ. మన ఇండియాలో అన్నీ ఉన్నాయి, అన్ని ప్రపంచం మొత్తం కలిపితే ఇండియా. ఎందుకంటారా, ఎందుకంటే మీరు ఒక్కొక్క ప్రపంచంలో ఒక దేశంలో ఒకటే ఉంటుంది, ఏదైనా ఒకటి స్పెషల్ అయి ఉంటుంది, ఒక్కటి స్పెషల్ ఉంటుంది. కానీ ఇండియాలో ఒక్కటి స్పెషల్ కాదు, ప్రపంచ దేశంలో ఎన్ని ఉన్నాయో అన్నీ కలిపితే ఇండియాలో ఉన్నాయన్నమాట. మనం మనకు తెలియదు, మనం వెళ్ళి చూసి తిరిగి మనం దాన్ని ఆనందించి ఆస్వాదించితే కానీ తెలుస్తుంది. చాలామంది ట్రావెల్స్ వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో చూపించడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే మన ఇండియాను చూపించి మన టూరిజం అనేది డెవలప్ చేసుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్. మీరు కూడా మన ఇండియాని మీరు ఎక్కడన్నా వెళ్తే మాత్రం ఆ ప్లేసెస్ అనేది ప్రతి ఒక్కరికి చూపించాలనే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే తెలియదు, చాలామందికి తెలియక మన వాళ్ళు ఇండియాలో ఏం లేదు అని అనుకుంటారు. నాకు కూడా ఫస్ట్ కర్ణాటక ఇవన్నీ టెంపుల్స్కి వెళ్ళకంటే ముందు నాకు కూడా ఏమీ తెలియదు. ఒక్కసారి నేను కర్ణాటక వెళ్ళిన తర్వాత అసలు ఇంత మంచి ప్లేస్ ఉన్నాయా అని ఆశ్చర్యపోయాను అనమాట ఫ్రెండ్స్. కొంచెం టీ బ్రేక్కి ఆగాం ధర్మస్థలం వెళ్ళే ముందు, అలా టీ తాగి అందరూ మళ్ళీ బయలుదేరి ఇలా దర్శనానికి వచ్చేసాం ఫ్రెండ్స్. మేము నైట్ 8:30కి వచ్చేసాం ఫ్రెండ్స్.
కరెక్ట్ 8:30కి వచ్చేస్తే మాకు ఒక 5 minutesలో దర్శనం అయిపోయింది. నార్మల్గా అంటారా మీకు 1 hour కాదు 2 hours 3 hours కూడా అవుతుంది. ఎందుకంటే చాలా పెద్ద పబ్లిక్ చాలా ఉంటారనమాట. మా అదృష్టం ఏంటంటే కరెక్ట్ టైంకి వచ్చిన వీళ్ళు 5 నిమిషాల్లో దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినాం అనమాట. ఎందుకంటే మాకు మళ్ళీ టైం లేదు. మేము మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరి కుకే సుబ్రహ్మణ్యం స్వామి వెళ్ళారనమాట. ఇదిగోండి స్వామి వారు కూడా వచ్చేసారు. నైట్ 12-1 అయిందనమాట. ఆ టైంలో ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. లోపల కూడా చాలామంది పడుకున్నారు. ఇక్కడ పక్కనే ఇదిగోండి హాల్ ఉంటుంది. ఈ హాల్లో కూడా చాలామంది పడుకున్నారనమాట నైట్ టైంలో. మార్నింగ్ టైంలో చూడండి ఎలా ఉంటుందో, పొగ మంచులతో నిండిపోతుంది అనమాట. ఇంకా మీకు చలికాలం అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే. మీరు కుకే సుబ్రహ్మణ్యం స్వామి వచ్చారనుకోండి ఫ్రెండ్స్, మీకు ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, మీకు అనుకోకుండానే వచ్చేస్తుంది అన్నమాట. పిల్లలందరూ చెప్తున్నారు అనమాట. వాళ్ళతో పాటు నేను కూడా చెప్పిపించాను వాళ్ళకి. అందరూ ఫుల్ యాక్టివ్, ఫుల్ ఎనర్జీతో ఉన్నారన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు పిల్లలు లేని వాళ్ళు కానీ, మ్యారేజ్ కాని వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా దోషాలు ఉన్నా కానీ, మీ బిజినెస్ కానీ, ఆరోగ్యం కానీ, ప్రతి ఒక్క దానికోసం ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటూ పోతారనమాట. చూడండి ఫ్రెండ్స్, బ్యాచ్ ఉంటుందన్నమాట. ఒక్కరు అయిపోయిన తర్వాత ఈ దీంట్లో ఒక 500 మంది అలా ఉంటారనమాట. ఇలా పూజలు చేయించుకుంటే మాత్రం ప్రతి ఒక్కరి నమ్మకం, ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతాయి స్వామివారి దగ్గర. మనకు దోషాలు ఉంటాయి సార్ ఫ్రెండ్స్, మన ధర్మాన్ని నమ్మాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి. ధర్మాన్ని ఎవరైతే నమ్మి కాపాడుతారో వాళ్ళకి అన్నీ జరుగుతాయి అన్నమాట ఫ్రెండ్స్. నమ్మే వాళ్ళకి దేవుడు, నమ్మని వాళ్ళని మనం ఏమనలేము అనమాట. వాళ్ళ ఇష్టం అది. మన నమ్మకం మన ధర్మం, మన నమ్మకం అనమాట ఫ్రెండ్స్. అదే అన్నమాట. దయచేసి మీరు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మీకున్న దోషాలను పోగొట్టుకోండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని నేను మనసులో కోరుకుంటున్నాను. ఆ దైవాన్ని మీకు నిజంగా మీరు ఇక్కడ నుంచి దర్శనం చేసుకున్న మీరు ఒక్కసారి వీడియో చూసి స్వామివారికి నేను రాలేకపోయాను, నన్ను రప్పించుకో అయ్యా స్వామి అని మీరు మనసులో అనుకున్నా కూడా చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఆ కోరిక అనేది నెరవేరుతుంది. ఎందుకంటే మీకు ఆ కోరిక నెరవేరేటట్టు స్వామి చేస్తారు. మీరు కూడా వెళ్ళి మీ కోరిక నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి అందరికి సంతోషంగా ఉండాలి, అందరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి గ్రీనరీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అది ఫ్రెండ్స్, కుకే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయి ఇది రిటర్న్లో ఫ్రెండ్స్. చూడండి అడవి ఎలా ఉంటుంది చూడండి. అబ్బా అసలు చెప్పొద్దు ఫ్రెండ్స్. అందుకే కదా నాకు అంత నచ్చింది. నేను ఇప్పటికీ ఒక 5 సార్లు పోయినా ఫ్రెండ్స్. 5 సార్లు. ఒక సంవత్సరంలో అయితే 3 సార్లు వెళ్ళిపోయినా. సంవత్సరంలోనే 3 times వెళ్ళానంటే చూడండి ఫ్రెండ్స్. నేను అసలు ఇంకా వెళ్తూనే ఉంటాను సార్. ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్ళారు అంటే, ఎవరైనా వెళ్తున్నామని అంటే వచ్చేస్తా అని చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్. అది చూడండి లాస్ట్ వంట మాది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ముందే డిసైడ్ అయ్యాము ఆడవాళ్ళతో పని చేయించొద్దు, ఓన్లీ మగవాళ్ళే వంట చేయాలి, మగవాళ్ళే తోముకోవాలి, మగవాళ్ళే అన్నీ చేయాలని. ఎందుకంటే 365 రోజులు వాళ్ళే చేస్తారు ఫ్రెండ్స్. మనం ఒక్కరోజు 2-3 రోజులు వచ్చినప్పుడు కూడా వాళ్ళని వంట చేయమంటే ఏముంటుంది ఫ్రెండ్స్, అదే తోముడు అదే పని, అది కాదు. అందుకనే మేము ఏం చేసామంటే మేమే చేస్తాం అమ్మలారా, మీరు హాయిగా కూర్చోండి, రెస్ట్ తీసుకోండి మీరు అని చెప్పేసాం అనమాట. మేము చెప్తే వాళ్ళు కూడా ఓకే అన్నారు. అలా చూడండి అందరికి మాకు వంటలు వచ్చు కాబట్టి సరిపోయింది. హ్యాపీగా కూర్చోబెట్టినాం అందరినీ. ఇలా మేము వంటలు చేసుకుంటూ తిని రిటర్న్లో బయలుదేరాం ఫ్రెండ్స్ హైదరాబాద్కి. మీరు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలా వెళ్తే మాత్రం కొంచెం ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అందరు కలిసి మెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఈ వీడియో కనుక చూస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. షేర్ చేసి ఈ వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ యొక్క సపోర్ట్ మాకు కూడా కావాలని నేను మనస్ఫూర్తిగా సుబ్రహ్మణ్య స్వామిని కోరుకుంటున్నాను. మీ కోరికలన్నీ నెరవేరాలని.